చిన్న హీరో కాబట్టి అంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. బట్ సందీప్ కిషన్ కొంచెం ఇంకా మంచిగా చేసి ఉంటే బాగుండేది. హైప్ ఇచ్చిండే. సందీప్ కిషన్ యాక్టింగ్ నచ్చలేదంట మూవీలో. నచ్చింది యాక్టింగ్, నచ్చలేదని కాదు, బట్ కొంచెం ఇంకా ఇంటెన్సివ్ గా చేసి ఉంటే బాగుండేది. నార్మల్ గా ఇట్లా రియాక్ట్ అయ్యిండు. ఇప్పుడు మనం చూసే ఆడియన్స్ కి ఎట్లుంటది, ఈ షుడ్ రియాక్ట్ కదా, అంత రియాక్ట్ ఏం అవ్వలేదు. అతను నార్మల్ రియాక్ట్ అవుతాడు, నేను కూడా నార్మల్ గా రియాక్ట్. నాకు వెన్నెల కిషోర్ నచ్చింది. అంటే కొన్ని సీన్స్ సీక్వెన్స్ లేకుండా వచ్చాయి అని అన్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? అదేం లేదు, మొత్తం ఇంకా స్టోరీ పరంగా అయితే బాగుంది. రివీల్ చేస్తున్నాడు కొంచెం కొంచెం ట్విస్ట్ లాస్ట్ వరకు. కొంచెం కథలు చెప్పడం కూడా ప్రాపర్ గా చూపించుంటే బాగుండేది. గ్రాఫిక్స్ అదంతా బాగా చూపించారు. హర్రర్ సీన్స్ ఎలా అనిపించాయి? హర్రర్ సీన్స్ గూస్ బంప్స్ లాంటి అలా ఏమన్నా అనిపించింది? అలా ఏం లేదు, స్టార్టింగ్ కొంచెం అనిపిస్తది ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ అయితే మొత్తం లవ్ స్టోరీ, సో అంత ఏం అనిపిస్తుంది. ట్విస్ట్లు ఉన్నాయి యాక్చువల్లీ సెకండ్ హాఫ్ లో. ఊహించినంత లేవు. నేను యాక్చువల్లీ భైరవకర్ అంటే ఫుల్ భయం ఉంటది అనుకున్నా, వెళ్ళి చూస్తే అంత భయం ఏం లేదు, మొత్తం లవ్ స్టోరీ. అండ్ ఓకే, ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. అంటే కామెడీ ఎలా అనిపించింది? కామెడీ వర్కౌట్ అయింది, బట్ అంత పండలేదు అనిపించింది. సందీప్ కిషన్ కొంచెం ఇంటెన్సివ్ గా చేసింటే బాగుంటుంది. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ బాగున్నాయి. నేను ఫస్ట్ సాంగ్ మిస్ అయినా, బట్ సాంగ్ చాలా బాగుంది. నిజమేని చెప్తున్నా హిట్ అయింది కదా. బట్ క్లైమాక్స్ సింపుల్ గా ఎండ్ చేశారన్నారు, అది రైట్. క్లైమాక్స్ చాలా కొంచెం ఎక్స్పెక్ట్ చేసేదా? ఓకే, అంటే హీరోయిన్ కొంచెం అదంతా ఇంకా బాగా చూపించుంటే బాగుంది. ఓవరాల్ గేమ్ చెప్తారు మూవీ గురించి? ఓవరాల్ మూవీ బాగుంది, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇప్పుడు వచ్చిన మూవీస్ లో అయితే భైరవకోన ఇస్ వన్ ఆఫ్ ద వాచింగ్ ఫిలిం, లైక్ చూడొచ్చు. ఇప్పుడు ఇన్ని మూవీస్ ఆపుకుంటూ అతను ఇన్ని మంత్స్ వెయిట్ చేసి రిలీజ్ చేసిండు కదా సందీప్ కిషన్, సో ఓకే చూడొచ్చు మూవీ. అంటే వన్ టైం వాచబుల్ అనుకోవచ్చు. వన్ టైం వాచ్. విస్లు తెలిస్తే ఇంకా మూవీ నార్మల్. సాంగ్స్ కోసం అయితే వెళ్ళొచ్చు.